సోషల్ మీడియా ఏంటంటే నరేంద్ర మోదీ మీద విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్‌ల బలెన్షా వచ్చిండు పీఎం. ఆయన వచ్చి మంచి మంచి సంస్కరణలు తీసుకొచ్చాడు. స్కూ ఫ్రీ స్కూల్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, తర్వాత ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని సెక్యూరిటీ లేకుండా నార్మల్‌గా ఉండాలి అని చెప్పేసి, ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయాలి. పోలీస్‌కి ఆ రైట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పాడు. ప్లస్సు ఇంకొకటి పాకిస్తాన్‌కొస్తే, పాకిస్తాన్‌లో ఇప్పుడు ఆల్రెడీ లాక్‌డౌన్ పెట్టేసిండు. పొద్దుగాల 10 నుంచి 8 వరకే షాపులు ఓపెన్ చేయాలన్నారు. కానీ ఇండియాలో అట్లాంటి సిట్యుయేషన్ ఉందా? లేదు. మరి నరేంద్ర మోడీ ఎంతో అంత చేస్తున్నట్టే గదా! ఇప్పుడు అట్లాంటి సిట్యుయేషన్ అయితే ఇండియాలో లేదు. కానీ జనాలు ట్రోల్ చేయడం, అబ్బా! ఏం చేశాడు? ఏం చేస్తలేడు? అరే ఇది కాదురా భాయ్! నీకు పెట్రోల్ దొరుకుతుంది. గ్యాస్ దొరుకుతుంది. కష్టమైనా మనకు తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇది కదా మనకు కావాల్సింది. అంతే తప్ప మనకి ఎక్కడ గూడా లాక్‌డౌన్ అనే పదమే రాలే. అంటే వచ్చే ఛాన్సెస్ ఉందేమో అన్నాడు తప్ప, లాక్‌డౌన్‌లు పెడుతున్నామని చెప్పలేదు. ఇంక ఇంతకంటే మించి మోడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మోడీ అనే గాదు, ఆ ప్లేస్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా గాని, మన ఇండియాకి మనం సపోర్ట్ జేసుకోవాలి. సరే ఆ కాంగ్రెస్ అభ్యర్థి పీఎంగా ఉన్నా గాని, ఎందుకంటే మనకు ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన పెద్ద దిక్కు ఆయననే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది మన గురించే తీసుకుంటాడు. ఆ ప్లేస్‌లో ఎవరున్నా. దీన్ని అందరూ అంగీకరించాలి. అంతే తప్ప మనం మన చిన్న చూపు జూసి పక్కనోళ్ళను మన నెత్తిన పెట్టుకుంటున్నాం. అంటే ఎట్లుందంటే ఫస్టు మన ఇంట్లోలను మనం జూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పక్కనోడు తర్వాత. కానీ మనం ఈడేం జేస్తున్నాం, మన ఇంట్లోళ్ళని డేకకుండా పక్కనోళ్ళని డెక్కుతున్నాం. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు పాకిస్తానోళ్ళని మెచ్చుకోవడం, ఆ నేపాలోళ్ళని మెచ్చుకోవడం ఆపేయండి. నేపాల్‌లో ఎంత ఘోరంగా ఉంది తెలుసా? ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని పోతుంటే పోలీసోళ్ళు ఆపేసిర్రు నేపాల్ బోర్డర్‌ల. ఆపేసి ఇండియన్ ఫ్లాగ్స్ ఎందుకు తీసుకొస్తుర్రు నేపాల్‌కి? అరే ఇదా? అరే ఒక దేశాన్ని ఫ్లాగ్‌ని వాళ్ళు అవమానించినట్టే గదా! మరి గింత జ్ఞానం లేదా జనాలకి? కొంచెం ఆలోచించండి. ఆలోచించి మాట్లాడండి. థాంక్స్.